గురుకులాల్లో పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వంట వండిన వెంటనే ప్రిన్సిపాల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలని ఆదేశించింది. సిబ్బంది మాస్క్, టోపీ, ఆప్రాన్ ధరించాలని, 2 పూటలకు పప్పు ఒకేసారి వండకూడదని స్పష్టం చేసింది. అలాగే బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. ఇటీవల గురుకులాల్లో వరుసపెట్టి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరుగుతున్న ఘటన పైన ప్రభుత్వం స్పందించింది. రేవంత్ సర్కార్ కొద్ది కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ గురుకులాల పాఠశాలలో వంటలు వండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, హైజెనిక్ గా ఉండాలి. అంటే వంట వండే సిబ్బంది కూడా ఖచ్చితంగా డ్రెస్ కోడ్ కూడా ధరించింది, ఆప్రాన్ ధరించాలి, నెత్తికి టోపీ పెట్టుకోవాలని చెప్పేసి కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏంటంటే వరుసపెట్టి ఆ గురుకులాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురుకుల పాఠశాలలో తిన్న ఫుడ్ తిని అస్వస్థకు గురయ్యారు. కొంతమంది ఆసుపత్రిలో చేర్పించారు. ఇలాంటి వరుస ఘటనలు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఒక విద్యార్థి అయితే శైలజ అనే విద్యార్థి కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనతో మృతి చెందింది. అయితే ఇటీవల దీనిపైన ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు రేవంత్ సర్కార్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. కనీసం చదువుకుని అంటే మంచి భవిష్యత్తు కలిగే విద్యార్థులను ఎంతో మందిని తీర్చిదిద్దే గురుకులాలు ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఘటనతో కనీసం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అంటే విద్యార్థులు తమ చదువు కోసం వచ్చి ప్రాణాలను బలిగొనవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, తెలంగాణ సమాజంలో కొంత విద్యావేత్తల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొంత వెంటనే తేరుకొని ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇక్కడ నుంచి గురుకులాల్లో ఉండే మొత్తం ఫుడ్ను కూడా అక్కడ ఉన్న సిబ్బందితో పాటుగా ప్రిన్సిపాల్ ప్రతి ఒక్కరు ఫస్ట్ గా రుచి చూడాలి. తర్వాత ఎలాంటి రుచికరంగా ఉందా లేదా, ఎలాంటి పరిస్థితులు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం దాన్ని వదిలేయాలి. సిబ్బంది అదే విధంగా ప్రిన్సిపాల్, టీచర్లు తిన్న తర్వాతే దాన్ని సరిగ్గా ఉందనుకుంటేనే విద్యార్థులకు పెట్టాలి తప్ప మొదటగా వడ్డించడం వల్ల కొన్ని ఘటనలు రిపీట్ అవుతున్నాయి. అదే విధంగా వండే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అంటే ఎంత నాణ్యత ఉంది ఫుడ్ లో, విద్యార్థులకు పెట్టే ఫుడ్ లో ఎంత నాణ్యత ఉందనేది పరిశీలించాలని చెప్పేసి కొద్ది ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి కావచ్చు, అదే విధంగా గురుకులాలకు వస్తున్నటువంటి పప్పు, బియ్యం నాణ్యత కూడా ఒకసారి పరిశీలించాలి. ఏదైనా పురుగులు కానీ లేకుంటే నాణ్యత సరిగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిని పక్కకు పెట్టాల్సిందే తప్ప విద్యార్థులకు ఎట్టి పరిస్థితిలో వడ్డించకూడదు అని చెప్పేసి కొంత ప్రభుత్వం దీనిపైన కఠినంగా కొద్ది ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఏంటంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఘటన, ఒకటే గురుకుల పాఠశాలలో వరుసపెట్టి 2 సార్లు ఈ ఫుడ్ పాయిజన్ ఘటన కావడం కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే మహబూబ్ నగర్ అనేది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అలాంటి సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన, ఫుడ్ పాయిజన్ ఘటనలో 2 సార్లు, ఒక్కసారి జరిగితే తప్పిదం అనుకోవచ్చు. వరుసపెట్టి రెండోసారి, నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరగడం మాత్రం కొంత రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ సర్కార్ కొంత తీరు పైన కొంత ఎత్తున విమర్శలు వచ్చాయి. కొంత తల్లిదండ్రుల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. తమ పిల్లలను చదివించడానికి గురుకులాలకు పంపిస్తే వీరు కనీసం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా, అంటే వాళ్ళ విద్యార్థుల ప్రాణాలను బలిగొనే పరిస్థితికి ఉందా అని చెప్పేసి విమర్శలు వచ్చాయి. దీనిపైన అయితే బీఆర్ఎస్ మాత్రం ఏకంగా రాజకీయంగా ఒక ఆందోళన కూడా చేపట్టింది. ఎందుకంటే విద్యార్థుల గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఘటనలపైన స్పందించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల పరిశీలన కూడా ఒక కమిటీ వెళ్ళింది పార్టీ తరఫున. దీని అంతా కూడా రాజకీయంగా కొంత కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో విద్యార్థులు ప్రాణాలు పోతే పరిస్థితిగా రావడము ఒక ప్రభుత్వంలో ఒక ఆలోచన రేకెత్తించింది. ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది రాజకీయంగా. అదే సమయంలో విద్యార్థుల నుంచి కూడా, తల్లిదండ్రుల నుంచి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత సరిగ్గా లేని కావచ్చు, లేకుంటే చెడిపైన పప్పులు కావచ్చు, పురుగులు పట్టిన, బూజు పట్టిన ధాన్యము, పప్పులు, సరుకులు ఎట్టి పరిస్థితుల్లో
వంటకు వినియోగించకూడదు అని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంతో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొంత ఆలస్యంగా స్పందించిందనే ఒక విమర్శ కూడా వినపడతా ఉంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల జిల్లాలో ఏదో ఒక చోట జరిగితే మాత్రం అది కొంత ఏదో అనుకోని కారణాల వల్ల జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గురుకుల పాఠశాల ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ జిల్లాలు కావచ్చు, ఇలా వరుస పెట్టి ఘటనలు అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన జరిగింది. అయితే కొంత సందర్భంలో దీని వెనుక కూడా రాజకీయంగా కుట్రకోణం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నాయకులు బీఆర్ఎస్ పైన విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. ఎందుకంటే గతంలో అక్కడ పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్గదర్శనంలో ఇలాంటి జరుగుతుందని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకులు కొంత విమర్శలు చేశారు. దీని నేపథ్యంలో ఒకవైపు రాజకీయంగా దీన్ని ఎదుర్కొంటూనే ప్రభుత్వము మళ్ళా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు కొంత ఉపశమనం కలగవచ్చు. ఎందుకంటే ఇక నుంచి అంటే కొంతమంది ఈ ఘటనల తర్వాత గురుకుల పాఠశాల చదవాలంటే కొంత విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు చూసుకుంటారు తప్ప ప్రాణాలకు మించి ఏది ఉండదు కదా అని చెప్పేసి ఆలోచన కొంతమంది విద్యార్థులు కూడా గురుకులాల నుంచి స్వతహాగా వెళ్లిపోయి మానేసి ఇంటికి వెళ్ళిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని నేపథ్యంలోనే కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంది, ఇలాంటి కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పవచ్చు. రాధాకృష్ణ, అంటే కానీ బియ్యంలో సరఫరాలోనే లోపం ఉంది, ఆ పురుగుల బియ్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలకు సివిల్ సప్లై ద్వారా ఈ విద్యార్థులకు బియ్యం సరఫరా అవుతుంది. దానిపైన కూడా ఇక్కడ నుంచి సివిల్ సప్లై ద్వారా కావచ్చు, అయితే గురుకులాలకు సరఫరా చేసే నాణ్యమైన బియ్యాన్ని కేటాయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుంది. దీనిపైన కూడా ఇప్పటికే చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. ఆయా శాఖలకు సరఫరా చేసే బియ్యం పైన కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి చెడిపోయిన బియ్యం ఎట్టి పరిస్థితుల్లో, నాణ్యత లేని బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో గురుకులాలకు సరఫరా చేయకూడదని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.